కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే కథ. ఈ కథల సంపుటిలో ఆఖరి కథ మరియు 45వ కథ. కథ పేరు లచ్చమ్మ చెరువు. విన్నాము మరి. ఇందూరు రాజు మంత్రి మారువేషాలలో దేశాటనం చేస్తున్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు పర్యటనలు చేయడం రాజనీతిలో ఒక భాగం. అధికారులు వేగుల ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నా మరికొన్ని మరుగున ఉండిపోతాయి. ప్రభు, ప్రజలంతా సుఖంగా ఉన్నారు, ఏ బాధలు లేవు అని వారు వార్తలు తెస్తున్నా స్వయంగా రాజు తనకు తాను తెలుసుకుంటే ఆ తృప్తే వేరు. ఇందూరు రాజు బాటసారుల మాదిరిగా మారువేషాలలో చెన్నూరు గ్రామ శివార్లకు చేరుకున్నారు. చెరువు గట్టున ఉన్న చిన్న గుడి పక్కన రావి చెట్టు కింద ఒక ముసలమ్మ ఒంటరిగా ఉండడం చూశారు. ఆమెను సమీపించారు. అవ్వా, ఒంటరిగా ఇక్కడున్నావేంటి? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని రాజు ఆమెను ప్రశ్నించాడు. అవును నాయనా, శివుడి కోసం ఎదురు చూస్తున్నాను అని బోసి నోటితో నవ్వింది ఆ ముసలమ్మ. శివుడంటే ఎవరు? నీ మనవడా? కాదు, శివుడంటే శివుడే. రాజుకి ఆ ముసలమ్మ మాటలు అర్థం కాలేదు. శివుడు నీ మనవడా అంటే కాదంటుంది, శివుడంటే శివుడే అంటుంది. ఏమిటో అనుకున్నాడు. మంత్రి వైపు చూశాడు రాజు. మంత్రి తనకి తెలియడం లేదు అన్నట్టు పెదవి విరిచాడు. అవ్వా, శివుడంటే శివుడే అంటున్నావు, ఎవరా శివుడు అని అడిగాడు రాజు. శివుడంటే తెలీదా నాయన, పైన కైలాసంలో ఉంటాడు అంటూ ఆకాశం వైపు చెయ్యెత్తి చూపించింది ముసలమ్మ. రాజు పకపక నవ్వాడు. ప్రభు, ఈ ముసల్ది పిచ్చిదానిలా ఉంది, పదండి మనం ఊళ్ళోకి పోదాం అని రాజు చెవిలో చెప్పాడు మంత్రి. వెళ్దాంలే మంత్రి, ఈ అవ్వ మనల్ని తమాషా చేస్తున్నట్టుంది, ఆట పట్టించాలని చూస్తోంది, మనము కాసేపు వినోదిద్దాం అన్నాడు నవ్వుతూ. మంత్రి సరే అన్నట్టు తలూపాడు. అయితే అవ్వా, నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తున్నావన్నమాట అన్నాడు రాజు. తపస్సు చేసేంత ఓపిక లేదు గాని శివుణ్ణి తలుచుకుంటూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాను. అవ్వా, నాకు తెలియక అడుగుతాను, శివుడి కోసం ఎందుకు చూస్తున్నావు? ఆయన దగ్గర ఏముంటుంది? బూడిద పూసుకుని ఎద్దునెక్కి తిరుగుతూ ఉంటాడు, మెళ్ళో పాములు వేసుకుని నడుముకి పులి చర్మం చుట్టుకుని ఉంటాడు. ఇంకా అంతకంటే వరాలు ఇచ్చే బ్రహ్మ, లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకున్న విష్ణుమూర్తి ఉన్నారు కదా, వాళ్ళని తలుచుకోరాదా అని అడిగాడు రాజు. నాయన, వరాలు నాకెందుకు? ఐశ్వర్యం నేనేం చేసుకుంటాను? నీళ్లు కావాలి. శివుడు తన నెత్తిన గంగమ్మను అట్టే పెట్టుకున్నాడుగా, అందుకు అంది ముసలవ్వ. అర్థమైందవ్వా, శివుడు ప్రత్యక్షమైతే గంగను ఇవ్వమని అడుగుతావన్నమాట. నా మనసులో మాట చెప్పావు బాబు, నూరేళ్లు బతుకు నాయనా. అవ్వా, గంగమ్మతో నీకేం పని? భలే వాడివే నాయనా, గంగతో పని లేని మనిషి ఉంటాడా? పశువులు పక్షులకు కూడా గంగమ్మ తల్లి కావాలి. గంగ లేకపోతే భూమి మీద ఎవరూ బతకలేరు. ఆ మాత్రం తెలియదా నీకు? నిజమే అవ్వా, ఒప్పుకుంటాను, నాకు బాగా అర్థమైంది. నీకు నీళ్లు కావాలి, అందుకే శివుణ్ణి తలుచుకుంటూ ఒంటరిగా ఈ చెరువు గట్టున కూర్చున్నావన్నమాట అన్నాడు రాజు. చెప్పానుగా, మళ్ళీ మళ్ళీ అడిగి విసిగిస్తావెందుకు? అది కాదవ్వా, నీకు రోజుకి ఒక కుండ నీళ్లు సరిపోవా? మీ ఊళ్ళో ఏ బావిలోనైనా ఆ మాత్రం నీళ్లు దొరకవా? దానికోసం శివుడి నెత్తిన గంగ కావాల్సొచ్చిందా? ఆ మాటలు అన్న రాజుని చూసి నవ్వి, నాయన, నా కోసం గంగను కోరడం లేదు, ఒకసారి ఆ చెరువులోకి చూడు, చూసావా అది ఎలా ఎండిపోయిందో? నిండు గర్భిణిలా కళకళలాడుతూ తుళ్ళి తుళ్ళి పడుతూ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తిండి లేని మనిషి డొక్కలు ఎండిపోయి అస్థిపంజరం బయటపడినట్లు కనబడుతోంది. ఎండిన చెరువును చూస్తే కడుపు తరుక్కుపోతోంది. నేను బతుకుండగా చెరువు నిండా నీళ్లను చూడాలనుకుంటున్నాను. అదే నా బాధంతా అన్నది. రాజు చెరువులోకి చూశాడు. చెరువు పూర్తిగా ఎండిపోయి ఉంది. అందులో నేల నెర్రలు విచ్చిపోయి ఉంది. ముసలమ్మ ఆవేదన రాజుకు అర్థమైంది. ఏ కారణం వల్ల చెరువులోకి నీళ్లు రావడం లేదు, అందుకే ఎండిపోయింది. రాజు మంత్రిని పక్కకి పిలిచాడు. మంత్రి, నీకు ఆ ముసలమ్మ మాటలను బట్టి ఏమర్థమవుతోంది అని ప్రశ్నించాడు. ప్రభు, ఒకప్పుడు ఈ చెరువులో నిండా నీరు ఉండేది. చెరువు కింద మాగాణి భూమిలో పంటలు పండేవి. ఏదో మానవ తప్పిదం వల్లనే చెరువుకి ముప్పు వచ్చింది. ఇక దేవుడే దిక్కు అని ఆ ముసలమ్మ భావిస్తోంది అన్నాడు మంత్రి. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తూనే ఉన్నాయి. దేశంలో అనావృష్టి లేదు. అన్ని గ్రామాల్లో పంటలు బాగానే పండుతున్నాయి, చెరువులు నిండుతున్నాయి. ఈ ఊరి చెరువుకి ఏమైంది?
ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నాడు రాజు. అవును ప్రభు, చెరువు ఎండిపోవడానికి కారణం కూడా ఆ ముసలమ్మకి తెలిసే ఉంటుంది. నిజమే మంత్రి, చెరువు ఎండిపోవడానికి కారణం ఏమిటో ఆమెనే అడుగుదాం అంటూ ఇద్దరు ముసలమ్మ దగ్గరికి వెళ్లారు. అవ్వా, ఈ చెరువు నిండాలనే నీ కోరిక ఎంతో ముచ్చటగా ఉంది. ఈ చెరువు మీద నీకున్న మమకారం చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. చెరువు మీద నీకున్న ప్రేమకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని మాకు అనిపిస్తోంది అన్నాడు రాజు. నిజమేనాయనా, ఊళ్ళో ఎందరో ఉన్నా నేనే ఒంటరిగా ఈ చెరువు ఎప్పుడు నిండుతుందా అని ఎదురు చూడడానికి కారణం ఉంది. బాగానే ఊహించావు, తెలివైన వాడివే. నీ మాటలు వింటుంటే సామాన్యుడవు కాదు అనిపిస్తోంది. ఎవరు నాయనా నువ్వు? నేనెవరో తర్వాత తెలుస్తుందిలే, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. సరే, అంతగా అడుగుతున్నావు కదా, చెబుతాను. ఊరి చెరువు మీద అందరికీ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చెరువు ఊరికి జీవనాధారం, తాగడానికి నీళ్ళిస్తుంది, ఇంట్లో అవసరాలకి, పంటలు పండడానికి ఉపయోగపడుతుంది. అందరికంటే నాకు ఈ చెరువు మీద ఎక్కువ ప్రేమ ఉంది. దానికి కారణం ఉంది. ఈ చెరువు ఓరుగల్లు మహారాజు తవ్వించాడు అని అంటారు. 100 ఏళ్ల క్రితం వానలు ఎక్కువై వాగులు వంకలు పారి చెరువు పూర్తిగా నిండి పొంగి పొర్లేది. ఈ గుడి ఉన్న చోట చిన్న గండి పడింది. అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఆందోళన పడ్డారు. చెరువు గండి పెద్దదై కట్ట తెగితే నీళ్లు ఉవ్వెత్తున పారి పొర్లి ఊరిని ముంచెత్తేస్తాయి, ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి. దీంతో జనం భయపడి ఇళ్ళు వదిలి ఎత్తైన ప్రదేశాలకి చేరిపోయారు. జన నష్టం జరగదు, కానీ ఇళ్లల్లో ఉన్న విలువైన సామాన్లు కొట్టుకుపోతాయి. బంగారం, వెండి వంటివి నేలపాలవుతాయి. పంట చేలు నాశనమైపోతాయి. కానీ ఎవరు మాత్రం చేసేది ఏముంది? దేవుడి మీద భారం వేశాం. అయితే గుడి పూజారి ఒక ఉపాయం చెప్పాడు. ఎవరైనా పుణ్యస్త్రీ ఆ గండికి అడ్డంగా కూర్చుంటే గంగమ్మ శాంతిస్తుంది, చెరువు గట్టు తెగదు, అప్పుడు ప్రమాదం తప్పుతుంది అన్నాడు. కానీ ఊళ్ళో స్త్రీలు ఎవరు ముందుకు రాలేదు. చూస్తూ చూస్తూ ప్రాణాలు ఎవరు మాత్రం పోగొట్టుకుంటారు? అటువంటి సమయంలో మా వంశీకురాలు లచ్చమ్మ ధైర్యంగా ముందుకొచ్చింది. ఊరు కోసం ప్రాణత్యాగం చేస్తానన్నది. పసుపు నీళ్లతో తలస్నానం చేసింది, జుట్టు విరబోసుకుంది, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఆమె కోసం ఏడుస్తున్న భర్త, బిడ్డలని, బంధువులని ఓదార్చింది. గండికి అడ్డంగా కూర్చుంది. రోజుల తరబడి ఆహారం లేకుండా దీక్ష పూనింది. తర్వాత ఇక గండి పెద్దది కాలేదు. గంగమ్మ శాంతించింది. అయితే లచ్చమ్మ అప్పటికే ప్రాణం వదిలింది, మట్టిలో కూరుకుపోయింది. ఆమెను అక్కడే సమాధి చేశారు. ఆ ప్రదేశం ఇదే. ఇక్కడే లచ్చమ్మకి గుడి కట్టారు. రావి చెట్టు పెరిగింది అని చెప్పిందామె. అవ్వ, మీ వంశీకురాలు లచ్చమ్మ గొప్ప త్యాగశీలి, అందుకే ఈ చెరువు లచ్చమ్మ చెరువు అని పిలుస్తారన్నమాట. చాలా సంతోషం అన్నాడు రాజు. లచ్చమ్మకు అప్పటి నుంచి ప్రతి ఏడు జాతర చేసి కొలుస్తూ ఉంటారు ఊరి జనం. కానీ చెరువు వట్టిపోవడమే బాధగా ఉన్నది అన్నది అవ్వ. అవ్వ, గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. మరి చెరువులోకి నీరు చేరకపోవడానికి కారణం ఏమిటి? చెరువులోకి వచ్చే వాగులు, వంకలు తమ గతిని మార్చుకున్నాయా? నాయన, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అదేమిటవ్వా? అవును, బయట వాళ్ళు అన్యాయం చేస్తే కలిసికట్టుగా నిలదీయగలం. సొంత వాళ్లే ద్రోహం చేస్తే ఏం చేయగలం? అవ్వా, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే మాత్రం చేసేదే ఉంది నాయనా. నువ్వు ఊరికి పరాయివాడివి, అయినా ఏం చేయగలవు? ఆర్చేవాడివా, తీర్చేవాడివా అంది అవ్వ. అవ్వా, నన్ను తక్కువగా అంచనా వేయకు. న్యాయం కోసం, ధర్మం కోసం ప్రాణాలు ఇస్తాను. ఆర్చగలను, తీర్చగలను కూడా అన్నాడు రాజు గంభీరమైన స్వరంతో. నాయన, నిన్ను చూస్తుంటే ఆ పరమశివుడే మారువేషంలో వచ్చినట్టుగా అనిపిస్తున్నది. నిజం చెబుతాను, మా ఊరి గ్రామాధికారి వీరభద్రుడు ధర్మంగా ప్రవర్తించేవాడు, అందరికీ న్యాయం చేసేవాడు. అప్పుడు మాకు కష్టాలు లేవు. దురదృష్టవశాత్తు ఆయన ముసలితనంలో జబ్బులతో బాధపడి చనిపోయాడు. ఆయన కొడుకు భూపతి గ్రామాధికారి పదవి చేపట్టాడు. చెరువుకు వస్తున్న వాగులను తమ బంధువులు సాగు చేస్తున్న పొలాల వైపు మళ్లించాడు. క్రమంగా చెరువు ఎండిపోయింది. చెరువు భూమిని ఆక్రమించి బంధువులకు ఇళ్ళు కట్టించాడు. అటువైపు చూడు నాయన, ఆ భవంతులన్నీ చెరువు భూమిలో కట్టినవే చెప్పిందామె. మరి ఇంత న్యాయమా అన్నాడు రాజు. మరి మీ ఊరి ప్రజలు ఇదేమని అడగలేదా అన్నాడు మంత్రి.
ఊరి ప్రజలు అమాయకులు, నోట్లో నాలిక లేనివాళ్ళు. అదీగాక చాలామంది చిన్న రైతుల్ని తమ బంధువుల పొలాల్లోనూ తోటల్లోనూ కూలి పనులకు వినియోగించుకుంటున్నాడు ఆ భూపతి. తమ కడుపులు నిండితే చాలని ఎవరికి వారు ఊరుకున్నారు అన్నది ఆ ముసలమ్మ. అవ్వా, ఇప్పటివరకు నువ్వు మాట్లాడుతున్నది సామాన్యుడితో కాదు. ఆయన ఇందూరు మహారాజు. మీ గ్రామాధికారి భూపతిని విచారించి శిక్షించి కారాగారంలో వేయిస్తాడు. తొందరలోనే మళ్లీ వాగులు వంకలు తిరిగి తమ దిశను మార్చుకుంటాయి. అడ్డంకులు తొలగిపోతాయి. లచ్చమ్మ చెరువు నిండుతుంది. నీ కోరిక తీరుతుంది అన్నాడు మంత్రి. ఆమె లేచి వచ్చి రాజుని కౌగిలించుకుని ముద్దాడి, బిడ్డా, నువ్వే నాకు శివుడివి. గంగను పంపించే బాధ్యత నీదే అన్నది ఆనంద బాష్పాలు రాలుస్తూ. సమాప్తం. హమ్మయ్య, విన్నారు కదా లచ్చమ్మ చెరువు కథ. ఈ కథ చదువుతుంటే నేనే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. చాలా బాగుంది కదా ఈ కథ. గ్రామాన్ని బాగు చేసి ప్రజలందరూ బాగు చూడాల్సిన గ్రామాధికారి తప్పు పనులు చేస్తే ఆ గ్రామ ప్రజల యొక్క గోడుని ఎవరు వింటారు? ఎవరి వారి బాధలు తీరుస్తారు? అందుకే అలాంటి సమయాల్లోనే ప్రభుత్వమే కదలి వచ్చి ఆ ప్రజల యొక్క గోడుని స్వయంగా వింటేనే అక్కడి వారి బాధలు తీర్తాయి అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన లచ్చమ్మ చెరువు కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కథల పుస్తకం నాకు చేరగానే నేను శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారికి ఫోన్ చేసి, అయ్యా, బాలల కోసం మీరు రాసిన ఈ కథల సంపుటిలోని ప్రతి కథను నేను చదివి పిల్లలకు అందజేస్తాను అని అన్నప్పుడు వారెంతో సంతోషంగా నన్ను ప్రోత్సహించారు, అంగీకరించారు. నిజం చెప్పాలంటే ఈ సంపుటిలోని ప్రతి కథ కనుక మీరు మనసు పెట్టి వింటే కనుక అవి పూర్వకాలంలో జరిగినట్టుగా ఉన్న ఆ కథలలోని నీతులను నిజంగా మనం అర్థం చేసుకుంటే మన నిత్య జీవితంలో ఎక్కడో చోట వాటిని ఉపయోగించుకుని తప్పనిసరిగా మనం లాభ పొందొచ్చు అన్నంత అత్యద్భుతమైన మంచి ఉత్తమ కథలు ఇవి. ఇంత మంచి కథల సంపుటిని మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఆఖరి కథతో రైతే రాజు అనేటువంటి పిల్లల కథలు సంపుటి పూర్తయిందని మీకు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.